హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పుదీనా నాటుకుందామండి. పుదీనా లేకపోతే అస్సలు జరగదండి మా ఇంట్లో. ప్రతిరోజు టీలో ఉండాల్సిందే పుదీనా. ప్రతిరోజు తాగుతామండి పుదీనా టీ. అందుకని పుదీనా మాత్రం మా ఇంట్లో చాలా అవసరం. నాన్ వెజ్లోకి, టీలోకి కంపల్సరీగా ఉండాలి. అందుకని ఈరోజు మనం పుదీనా నాటుకుందాము. ఇవి చూసారా, టెక్సాస్ ఫ్లవర్స్ అండి. మొక్క నిండా పూసాయి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ మొక్క. చూడటానికి చాలా బాగుందండి. కలర్ కూడా బాగుంటుందండి, పింక్ కలర్ పూలు. ఇలా మొక్క నిండా వస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి, ఏ పూలైనా కానీ. ఇరవై రోజుల క్రితం నాటానండి ఈ పుదీనా. చూసారా ఎంత బాగా పెరిగిందో. ఈ పుదీనా అయిపోయేటప్పటికి ఇప్పుడు మనం నాటుకున్న పుదీనా వచ్చేస్తుందండి. నేను అందుకనే ఒక టబ్బు అయిపోయేటప్పటికి ఒక టబ్బు వస్తుందని నేను నాటుతూ ఉంటాను పుదీనా. చెప్పాను కదండి, మా ఇంట్లో చాలా అవసరం అన్నమాట పుదీనా. చాలా బాగా యూజ్ అవుతుంది మాకు. రోజుకి 2 సార్లు పెడతామండి పుదీనా టీ. అందుకని మాకు చాలా అయిపోతుంది, ఎక్కువ అవసరము. అందుకని నేను 2-3 టబ్బుల్లో వేస్తాను. చూసారా 20 రోజులకే ఎంత బాగా పెరిగిందో పుదీనా. టబ్బు నిండా వచ్చేసింది. ఇలా టబ్బు నిండా రావాలి అంటే మనం మట్టిని మంచిగా కలపాలండి. మట్టిలో అన్ని రకాలు వేయాలి. అలా వేసి మనం పుదీనా నాటుకుంటే టబ్బు నిండా ఇలా గుబురుగా వచ్చేస్తుంది. ₹50 టబ్బులో నాటుదామండి పుదీనా. ఆకుకూరలు నాటుకోవాలి అంటే ఇలా వెడల్పుగా ఉండాలండి టబ్స్. వెడల్పుగా ఉన్న టబ్స్లో నాటుకుంటే ఈజీగా నాటుకుంటుంది పుదీనా. పుదీనా కాదండి, ఏదైనా కానీ ఆకుకూరలు, ఏ ఆకుకూరలు వేసినా కానీ బాగా వచ్చేస్తాయి. టబ్బు నిండా బాగా పెరుగుతుంది. అడుగు బాగున్న రూహి వేస్తున్నా. ఈ టబ్బు నిండా మట్టి పోద్దాము. ఇంకా నిండుగా పోసేద్దాము. చెప్పాను కదండి, మట్టిలో అన్ని రకాలు వేయాలి. అన్ని రకాలు వేసి పుదీనా నాటితే అప్పుడు వచ్చేస్తుందండి టబ్బు నిండా బుషీగా. ఇలా నిండుగా పోసేయాలి. ఇలా నిండుగా పోసేయాలండి మట్టిని. ఇప్పుడు నాటుకుందాము పుదీనాని. ఫస్ట్ వాటర్తో మట్టిని తడుపుదాము. ఇంకా నాటుకుందామండి పుదీనా. కొమ్మల్ని కట్ చేసి ఈ టబ్బులో నాటుదాము. ఇలా నాటుకోవడమేనండి ఒక్కొక్క కొమ్మని. ఇలా పెట్టేసేయడమే. ఇలా లైన్లో పెట్టుకోవాలి. కింద ఆకులు తీసేయాలండి. తీసేసి నాటితే ఈజీగా నాటుకుంటుంది. కొంచెం పెద్ద కొమ్మలు నాటామనుకోండి
ఫాస్ట్గా వచ్చేస్తుంది. పుదీనా బాగా పెరుగుతుంది. రెండు మూడు టబ్బుల్లో ఉందండి ఆల్రెడీ, అయినా కానీ ఈరోజు ఒక టబ్బులో నాటుతున్నా. మాకు చాలా కావాలండి పుదీనా. పుదీనా లేనిది టీ తాగరు మా ఇంట్లో, అందుకని టీ కోసమైనా సరే నాటాల్సిందే పుదీనాని. ఇలా కిందాకులు తీసేసి ఒక్కొక్క కొమ్మ నాటాలి. ఇలా నాటుకుంటూ రావాలండి టబ్బు నిండా, అప్పుడు బుషీగా పెరుగుతుంది. పుదీనాని మనం కొనే పనే లేదండి. మన గార్డెన్లో పెరిగిన పుదీనాతోనే మనం నాటుకోవచ్చు. ఇలా నాటుకుంటే మనం మన ఇంట్లో ఎంతైనా వాడుకోవచ్చండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకుని మనం నాన్ వెజ్లో కానీ టీలో కానీ వాడుకోవచ్చు. పుదీనా బాగా పెరగాలి అంటే మట్టి ఇంపార్టెంట్. మట్టిలో అన్ని రకాలు వేసి కలపాలి. 50% మట్టిలో 30% ఎరువు కంపల్సరీగా ఉండాలి. 10% ఇసుక, 10% వరి పొట్టు ఉండాలి. అంతేకాదండి, వేపపిండి కూడా ఉండాలి కంపల్సరీగా. అప్పుడు బాగా పెరుగుతుందండి. అలా మట్టి కలిపి మనం పుదీనా నాటుకుంటే పుదీనా టబ్బు నిండా వచ్చేస్తుంది. చూసారా, ఇలా నాటుకోవాలి కొమ్మల్ని. ఇలా నాటుకుంటే 20 రోజులకి ఇలా బుషీగా పెరుగుతుందండి పుదీనా. చూసారా మన టబ్బులు ఎంత బాగా పెరిగిందో. ఇప్పుడు పుదీనాకి వాటర్ ఇచ్చేద్దాము. ఇప్పుడు సమ్మర్ కదండి, ఎండలు కూడా ముదురుతున్నాయి. మనం ఈ పుదీనాని నీడలో పెట్టాలి. గాలి వెలుతురు ఉండే ప్లేస్లో పెట్టాలండి. వెంటిలేషన్ బాగుండాలి. అప్పుడు పుదీనా బాగా నాటుకుంటుంది. కొంచెం నాటుకున్న తర్వాత మనం ఎండలో పెట్టుకోవచ్చు. అప్పుడు బాగా పెరుగుతుంది పుదీనా టబ్బు నిండా. పుదీనా నాటుకున్నాము. ఇక్కడ చూసారా అమర్ లిల్లీ ఎంత బాగా వస్తున్నాయో మన గార్డెన్లో. చూడండి ఎన్ని పూలు ఉన్నాయో. ఇలా మొక్క నిండా రావాలండి పూలు. మొక్క నిండా పూలు వస్తే మన గార్డెన్ బ్యూటిఫుల్గా ఉంటుంది చూడటానికి. మనకి కూడా చాలా హ్యాపీ అనిపిస్తుందండి పూలుంటే గార్డెన్లో. ఇలా పూలుంటే మనం గార్డెన్లోకి వచ్చినప్పుడు చాలా హాయిగా, చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంటుందండి. ఫ్లవర్సేనండి గార్డెన్కి అందం. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. టెక్సాస్ పూలు కానీ, అమ్మర్ లిల్లీ కానీ, ఎడేనియం కానీ, అసలు మిల్లీస్ కానీ ఏం పూస్తున్నాయో, వింకాస్ కానీ, వెర్బెనా కానీ, పొగడబంతి కానీ తెగ పూస్తున్నాయండి మన గార్డెన్లో. చూసారా మన గార్డెన్ ఎలా ఉందో. అన్ని పూలు పూస్తున్నాయండి, రకరకాల పూలు. ఇప్పుడు మనం బీరకాయ హార్వెస్ట్ చేసుకుందాము. చూసారా టమాటాలు. టమాటాలు కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. టమాటాలు కూడా ఉన్నాయి. ఇదిగోండి గుత్తులు గుత్తులే. బాగా పండాయి అనుకోండి ఉడత ఉంచదు, అందుకని మనం దూరగా ఉన్నప్పుడే కోసుకోవాలి. ఇదిగోండి ఇటు కూడా ఉన్నాయి టమాటాలు. చూసారా ఇవన్నీ. ఇవన్నీ టమాటాలు హార్వెస్ట్ చేసుకుందాము. ఈరోజు ఆగామనుకోండి మొత్తం ఉడత తినేస్తుంది.
అందుకని హార్వెస్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే బీరకాయ కోద్దాము. ఈ కత్తెర పని చేయట్లేదండి, కొత్తది కొనాలి. ఇదిగోండి బీరకాయ. ఈ కత్తెరతో కుస్తీ పడాల్సి వచ్చింది. ఇప్పుడు టమాటాలు కూడా కోసుకుందాము. ఇవి 2 రోజులు ఉంటే బాగా పండుతాయండి. ఉంచుదామంటే ఉడితో ఉంచదు, అందుకని కొయ్యాల్సి వస్తుంది దోరగా ఉన్నప్పుడే. చూసారా ఎన్ని టమాటాలు ఉన్నాయో, పెద్ద పెద్ద సైజులో వస్తున్నాయండి టమాటాలు. ఇక్కడ ఉన్నాయి. ఇలా హార్వెస్ట్ తీసుకుంటున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. మనకి చేసిన కష్టం అంతా పోతుంది. గార్డెన్ చేయడం కొంచెం కష్టమేనండి, కానీ మనకి మంచి హార్వెస్ట్ వచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంతేకాదండి, గార్డెన్లోకి వస్తే చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం కూరగాయలను కూడా ఆర్గానిక్గా తింటున్నాము, మంచి ఫుడ్ తింటున్నామండి మనం, కొంచెం కష్టపడ్డా కానీ. చూసారా మనకి ఎన్ని టమాటాలు వచ్చాయో. ఇక్కడ ఉన్నాయండి, ఇవి కోసుకుని కిందకి వెళ్దాము. చూసారా ఎన్ని టమాటాలు వచ్చాయో. దోరగా ఉన్నప్పుడే కోసేసానండి, లేదంటే ఉడుతుంచదు. ఉడత మాత్రం గార్డెన్ పాడు చేస్తుందండి, అందుకని మనమే జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మనము పుదీనా నాటుకున్నాము. మట్టిని మంచిగా కలిపి మట్టిలో అన్ని రకాలు వేసి పుదీనా నాటాము. ఇంక 20 రోజుల్లో ఖుషీగా వచ్చేస్తుందండి పుదీనా. చిన్న హార్వెస్ట్ కూడా చేసుకున్నాము బీరకాయ టమాటాలని. ఇప్పుడు మీకు చూపిస్తాను. బీరకాయ అయితే ఒకటి వచ్చిందండి, టమాటాలు చూపిస్తా. టమాటాలు అయితే చాలా వచ్చాయి. ఇంక ఇవి తీసుకుని కిందకి వెళ్దాము.